హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కూడా ఏ కథ ఎలా హిట్ అవుతుంది అనేది కేవలం ప్రేక్షకుల చేతిలో మాత్రమే ఉంటుంది. కొన్ని కథలు సేమ్ ఉంటాయి, కానీ ఒక సినిమా మాత్రమే హిట్ అవుతుంది. కొన్ని అసలు ఈ కథ హిట్ అవుతుందా అనిపించేలా ఉంటుంది, కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలా ఈ కథల సెలక్షన్ అనేది, హీరోల జడ్జ్మెంట్ అనేది కాస్త సరిగా చెప్పలేం ఏ కథ హిట్ అవుతుంది అన్నది. అలాగా హీరోలు కూడా ఫెయిల్ అయిపోయి మరో హీరో చేతిలో పడిన ఆ కథ హిట్ అయిన సంగతులు చాలానే ఉన్నాయి. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథలు తరచూ చేతులు మారుతూ ఉంటాయి. వేరొక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ కావచ్చు, ఇక మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కూడా పడవచ్చు. అలా ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించి హిట్ కొడితే మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని అభిమానులు కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే రిజెక్ట్ చేసి చాలా మంచి పని అయింది అని హీరోల అభిమానులు తరచూ అనుకుంటారు. ఇక యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోల విషయంలోనూ ఇలా జరుగుతూనే ఉంటుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, వెంకటేష్లది ప్రత్యేక స్థానం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వీళ్ళిద్దరూ కూడా. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం కూడా చేసుకున్నారు. అయితే నాగార్జున రిజెక్ట్ చేసిన ఓ సినిమా వెంకటేష్కి ఏకంగా బ్లాక్ బస్టర్నిచ్చింది. ఇక ఆ సినిమా ఏంటో తెలుసా? సుమారు 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ సినిమా కలిసుందాం రా. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్లేండి. అయితే ఉదయ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. అలాగే కళా దర్శకుడు విశ్వనాథ్, శ్రీహరి, రంగనాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2000లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమాల్లో కలిసుందాం రా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా వెంకటేష్ను అనుకోలేదట, నాగార్జుననే హీరోగా తీసుకోవాలి అని అనుకున్నారట దర్శకులు. అందులో భాగంగానే నాగార్జునకు వెళ్ళి ఈ సినిమా కథ వినిపిస్తే ఆ కథ సెట్ కాదని చెప్పి నాగార్జున అన్నాడట. దీంతో మేకర్స్ వెంటనే వెంకటేష్ను కలిసి ఈ కలిసుందాం రా సినిమా కథని వినిపించారట. ఆయనకు ఆ కథ బాగా నచ్చి వెంటనే ఆ సినిమాను నటించడానికి ఓకే చెప్పేశారట. అలా మొత్తానికి నాగార్జున మిస్ అయిన కలిసుందాం రా సినిమాతో వెంకటేష్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనమాట.